ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ పరిశుద్ధ దినము కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మేమును ప్రపంచవ్యాప్తముగాను కోట్లాది మంది నాయన నిన్ను స్తుతించి ఆరాధించి ఉన్నారు. ఇంకనూ నాయన ఈ సాయంకాలం, ఈ రాత్రి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే నీ ఆరాధన జరుగుచూ ఉన్నదో వారందరి మధ్యలో నీ సన్నిధి ముంచుమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ సాయంకాలం మేము చేరి వచ్చిన ఈ బైబిల్ స్టడీలో నీ దాసుని బలపరిచి మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును అనుగ్రహించుమని, మేము వాటిని గ్రహించి ఇతరులతో పంచుకొనుటకు కృప చూపించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, ఇంక అనేక మంది బిడ్డలను ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క బైబిల్ స్టడీకి తోడ్కొని రమ్మని, ఆత్మీయ మేలు పొందుటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని, మమ్మల్ని మా కుటుంబాలను ఈ నూతన సంవత్సరంలో దీవించుమని, నమ్మకముగా యథార్థముగా నీతిగా పరిశుద్ధతతో మేము ఈ సంవత్సరం అంతయు బ్రతుకుటకు జీవించుటకు కృప చూపించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హలో 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 క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తునామాన మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు. ఈ ఆదివారం కూడా మనము దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనల్ని మనం తెలుసుకోవడానికి ప్రభువు మనకు చూపిన మంచి కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. పోయిన వారం మనం ఎపిఫనీ గురించి మనం తెలుసుకున్నాము. దేవుడు తన ప్రత్యక్షతను ఇస్తున్న తీరును గురించి మనం తెలుసుకున్నాం. మరి దానికి సంబంధించిన లిటర్జికల్ క్యాలెండర్లోని 3వ అంశాన్ని మనము ధ్యానం చేసాం. లిటర్జికల్ క్యాలెండర్లో 7 సీజన్లు మనకు కనిపించాయి. కనుక 7 సీజన్లలో మొట్టమొదటిది క్రిస్మస్, అది అడ్వెంట్. రెండవది క్రిస్మస్, మూడవది ఎపిఫనీ, నాలుగవది లెంట్, ఐదవది ఈస్టర్, ఆరవది పెంతెకోస్త్, ఏడవది ట్రినిటీ. సో అడ్వెంట్ని నిరీక్షణ కాలం అని, క్రిస్మస్ని సంతోషకాలం అని, మరి ఎపిఫనీని ప్రత్యక్షత కాలం అని, తరువాత లెంట్ని సఫరింగ్ సీజన్ అని, ఈస్టర్ని విజయోత్సాహ కాలం అని, పెంతెకోస్తుని ఆత్మ కుమ్మరింపు కాలమని, తర్వాత మనకున్న ఆ చివరిది ట్రినిటీ, పరిచర్య లేకపోతే అభిషేకింపబడిన కాలమని, మనం ప్రభు కోసం అభిషేకింపబడే కాలం గురించి. వండర్ఫుల్. మన పూర్వీకులు వాటిని ఎందుకు పెట్టారో కూడా మనం తెలుసుకున్నాము. చక్కగా మనము లిటర్జికల్ క్యాలెండర్ గురించి సీజనల్గా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఎపిఫనీ మనం జ్ఞానం చేసేటప్పుడు ప్రత్యక్షతను గురించి మనము బాప్తిసం ఇచ్చే ఆహారం జ్ఞానం ఆహారం అయిపోయింది. మనం లాస్ట్ చూడాలి.
మూడోది తండ్రి పరిశుద్ధాత్మ ప్రత్యక్ష చెప్పాలి. ఓకే, అదంటే ఏం లేదు, లేకపోతే పాస్ చేయాలి. రైట్ రైట్. అది అనుకున్నాను నేను. సరే, లేఖనంలో నుండి ఈరోజు ఒక ప్రత్యేక అంశాన్ని మనం ధ్యానం చేద్దాము. ప్రత్యక్షత. మనకి ఎపిఫానీలో ఒకటి మొట్టమొదటిది దేవుడు సృష్టి ద్వారా తన ప్రత్యక్షతని ఇచ్చాడు. రెండవది ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రత్యక్షతని ఇచ్చాడు. మూడవది దేవుడే స్వయంగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఓకే, నేను ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను మీతో, దేవుడు తన జనాంగానికి ప్రత్యక్షత ఇచ్చేటప్పుడు ఆయన తన జనాంగాన్ని ఏ రీతిగా తన కోసం ఎంచుకున్నాడు, గాడ్స్ కాల్, దేవుని యొక్క రివలేషన్ ఎంత గొప్పదో మనం చూద్దాం. అంటే దేవుని ప్రత్యక్షతని జ్ఞానులు పొందారు. అందరూ ఆ రీతిగానే ప్రత్యక్షత పొందాలని ఏమీ లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో దేవుడు తన ప్రత్యక్షతని అనుగ్రహిస్తాడు. ఉదాహరణకి మోషేకి ఒక రకమైన ప్రత్యక్షత, అపోస్తులైన పౌలుకి ఒక రకమైన ప్రత్యక్షత, పేతురుకి ఒక రకమైన ప్రత్యక్షత. పౌలుకి గుర్రం మీద వెలుగు కలిగినట్టుగా పేతురికి వెలుగు కలగలేదు కనుక, అలాగే మోషేకి అక్కడ అగ్నిలో నుండి ఆ పొద మండుచుండాను కానీ కాలిపోలేదు. ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు తన ప్రత్యక్షత ఇచ్చినట్లు మరి యోహానికి అలాంటి ప్రత్యక్షత లేదు. కనుక ప్రత్యక్షత అనేది ప్రతి ఒక్కరికి దేవుడు వారి యొక్క వ్యక్తిగత స్థితిగతులను బట్టి, దేవుడికి వారికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షత. అంచేత 2-3 నమూనాలు చూసినప్పుడు మనకి ఈ ప్రత్యక్షత ఏ రీతిగా దేవుడిచ్చాడు, ఆ ప్రత్యక్షత ఇచ్చేటప్పుడు వాళ్ళని తనకు అనుకూలంగా దేవుడు ఎలా ఫేవర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను మీ ప్రత్యక్షత ఇచ్చాను అనుకోండి, నేను అనుకుంటాను ఆ రోజుల్లో జ్ఞానులతో పాటు చాలామంది చూసుండొచ్చు, కానీ వాళ్ళు అది ప్రత్యక్షతగా వాళ్ళు స్వీకరించకపోయి ఉండొచ్చు. దాన్ని పరిశోధించి, దాన్ని పరిశీలించి, ఇది రాజుకు సంబంధించిందని తెలిసి దాన్ని వెంబడించి యేసుప్రభువుని చూచి, అందుచేత ఈ రోజుల్లో కూడా ప్రత్యక్షత అందరికీ ఇవ్వబడతా ఉంది. కానీ ఆ ప్రత్యక్షతని స్వీకరించే జీవితాలు నూతనత్వం పొందుతాయి, ప్రత్యక్షత స్వీకరించిన జీవితాలు చైతన్యం పొందుతాయి. అందుచేత దేవుడు తన ప్రత్యక్షతని ఏ రీతిగా ప్రజలకి ఇస్తాడో ఒక 2-3 నమూనాలు మనకు చూపించినప్పుడు, ఎందుకంటే మనము జ్ఞానుల యొక్క ప్రత్యక్షతను చూసాము, గొర్రెల కాపర్ల ప్రత్యక్షత అంతా క్రిస్మస్లో మనము విన్నాము. కనుక సిమియోను ప్రత్యక్షత మనం చూసాం. కనుక మరియ యోసేపులకు దేవుడు ఎలాంటి ప్రత్యక్షత ఇచ్చాడో తన దూతల ద్వారా మనం విన్నాము. కనుక వాక్య ప్రత్యక్షత ఇచ్చిన దేవుడు, ప్రవక్తల ద్వారా ప్రత్యక్షత ఇచ్చిన దేవుడు మరి తన ప్రజలకు తన యొక్క కాల్, తన యొక్క ప్రత్యక్షతని ఏ రీతిగా ఇచ్చాడనేది మనము చూద్దాం. అంటే కొన్నిసార్లు మనము ఆ ప్రత్యక్షతని గుర్తించలేకపోతే కూడా దేవుడు గుర్తించేలాగా ఎలా చేస్తాడు. ఒక నమూనా ఈరోజు మనం చూద్దాం. ఆ నమూనాలో మోషేను మనం తీసుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 10 నుండి 20 వచ్చిన నిర్గమాకాండం 3వ అధ్యాయం 10 నుండి 21 వచనాలు మనం చూద్దాం. ఈ స్టడీలో మనకి దేవుని యొక్క ప్రత్యక్షత మోషేకి ఎందుకు ఇచ్చాడో తెలుస్తుంది. అంటే దేవుని ఉద్దేశం ఏంటో మనం నోట్ చేసుకోవాలి.
దేవుడు తన ఉద్దేశానికి అనుగుణ్యంగా మోషేని ఎలాగా ట్యూన్ చేస్తున్నాడు అంటే సిద్ధపరుస్తున్నాడో కూడా మనం చూడాలి. ఇప్పుడు దేవుడు రండి అని అంటే అబ్రహాంలాగా అందరూ ఏమీ ఎరగకుండానే వెళ్ళే అవకాశాలు అందరికీ ఉండకపోవచ్చు. అబ్రహాంని పిలిచినప్పుడు అబ్రహాం అసలు ఏమి ప్రశ్న కూడా వీలేదు కదా. బైబిల్ ఏమనుంది అక్కడ? అతను పిలిచినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అందరూ అలాంటి మనసు కలిగి ఉండలేకపోవచ్చు. చూడండి, అక్కడ విశ్వాసమును బట్టి అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందని ఉన్న ప్రదేశానికి బయలువెళ్ళాను. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకే బయలుదేరాడు. 11:8. అందరూ అబ్రహాములు కాదు కదా. ఇక మోషేకి దేవుడిచ్చిన ప్రత్యక్షత, మోషేతో దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు, మోషేని దేవుడు ఎలా సిద్ధపరుస్తాడు. ఈరోజు మనల్ని కూడా మనకున్న పరిధిలో, మనం కలిగి ఉన్న జ్ఞానంలో, మనకున్న పూర్వ జ్ఞాన పరిస్థితిని బట్టి అందుచేత కొన్నిసార్లు దేవుడు నీ పితరుల గురించి నీకు తెలియదా అంటాడు. అంటే అర్థం ఏంటి? పితరుల యొక్క అనుభవం మోషేకు ఉందని దేవుడికి తెలుసు. అందుచేత మన ప్రీవియస్ నాలెడ్జ్ని బట్టి కూడా లెసన్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే పిల్లలకి నీళ్ళు గురించి తెలుసు కనుక నీటి లక్షణాలు మనం చూద్దాం. ఆహారం గురించి తెలుసు, ఆహారాన్ని ఎలా వాడాలో అంటే పూర్వ జ్ఞానం. అందుచేత ప్రీవియస్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని వాళ్ళకి అంత క్రితం తెలియదు అనుకోండి, మనం ఏం చెప్తాం కదా. చెప్పిన వాళ్ళకి ఎలా అర్థం అవుద్ది? ఇంత క్రితం జలప్రళయం అంటే తెలియదు. నోవహు దేవుడు చెబుతుంటే నోవహు విసిగిపోయాడంట. అందుకు దేవుడు నోవహును గద్దించాడంట, హెచ్చరిక చేశాడంట. అంటే ఏంటి? నోవహు అసలు ఎన్నో వందల ప్రశ్నలు వేసి ఉండొచ్చు. ఏంటి ప్రభువా, అసలు ప్రళయం ఏంటి, ఉపద్రవం ఏంటి, ఆకాశపు తూములేంటి? నోవహుకు ఈ జల ప్రళయాల సంగతే తెలియదు. అదే మొట్టమొదటిది. మరి అలాంటప్పుడు అతనికి ఆ విషయాన్ని చెప్పడానికి దేవుడు ఎంత కష్టపడాలి? ఒక తెలియని దాన్ని, అన్నోన్ టు నోన్, అది వెరీ డిఫికల్ట్. నోన్ టు అన్నోన్, తెలిసిన దాంట్లో నుండి తెలియని విషయాలు చెబుతాం మనం. కానీ ఇది అలా కాదు కదా, అన్నోన్ టు నోన్, అస్సలు తెలియని దాన్ని. కనుక ప్రత్యక్షతలు అలాగా అన్నోన్ టు నోన్ ఉంటాయి, నోన్ టు అన్నోన్ ఉంటాయి. చేత ఆ కేటగిరీస్ని బేస్ చేసుకొని దేవుడు ఎలాంటి ప్రత్యక్షత తన బిడ్డలకి ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. ఒక నమూనాను మనం చూద్దాం. మోషే దేవుడు ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని మనం తీస్తే అక్కడ దేవుడు ముందు మోషేని ప్రపోజల్ చేశాడు. కనుక మొట్టమొదట మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే లార్డ్ ప్రపోజల్, దేవుని యొక్క ప్రతిపాదన. లార్డ్స్ ప్రపోజల్, దేవుని యొక్క ప్రతిపాదన. అంటే దేవుడు నిన్ను ఎంచుకున్నాడు అన్నమాట. నిన్ను ఎంచుకున్న సంగతి నీతో చెప్తాడు. కనుక నన్ను ఎంచుకున్నాడు అనుకోండి, నాతో చెబుతాడు వ్యక్తిగతంగా. మరియా, మనం క్రిస్మస్లో ధ్యానం చేసాం, నువ్వు దేవుని చేత కృప పొందిన దానవు కనుక నీలోండి వచ్చేవాడు సర్వోన్నతుని కుమారుడు, నువ్వు గర్భవతి కుమారుని కంటావు. అది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. కనుక వ్యక్తిగతంగా మాట్లాడు. యోసేపు, నీ భార్య అయిన మరియని చేర్చుకోవటానికి నువ్వు అనుమానపడద్దు, నిశ్చయంగా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. కనుక దేవుడు వ్యక్తిగతంగా దేవుడిని ఎన్నుకున్నాడు. అలాగే పౌల్ని మాట్లాడినప్పుడు ప్రతిపాదన, నువ్వు అనేక మందికి, అన్యజనులకి, యూదులకి మధ్య నా సాధనంగా ఉండాలి. దేవుని యొక్క ప్రతిపాదన అక్కడ కూడా చూడవచ్చు మనం. ఒకసారి చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం. అంటే దేవుని ప్రతిపాదన ఎంత నేరుగా ఉంటుందో చూడండి. సౌల 22వ అధ్యాయం 22:14 అననీయ చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్పాడు చూడండి. మన పితరుల దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవటానికి, ఆ నీతిమంతును చూడడానికి, ఆయన నోటి మాట వినడానికి నిన్ను నియమించున్నాడు. కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సకల మనుషులు ఎదుట నువ్వు చెప్తా ఉన్నాడు.
నువ్వు సకల మనుషులు ఎదుట సాక్షిగా ఉంటావు. నేరుగా చెప్పిన మాట కూడా మనం 9వ అధ్యాయంలో చూస్తాం కదా. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో అక్కడ కూడా ఇతని సాక్ష్యం, ఇది చెప్పిన సాక్ష్యం. చూడండి అక్కడ 15వ వచనం, 9:15. అందుకు ప్రభు డైరెక్ట్ చెప్తున్నాడు, చూడండి, నువ్వు వెళ్ళుము, అన్యజనులు ఎదుట, రాజులు ఎదుట, ఇజ్రాయేల్ ఎదుట నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. డైరెక్ట్, దట్ ఈస్ ప్రపోజల్. నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కనుక దేవుని ప్రతిపాదన ఉంటుంది ఎక్కడైనా. దేవుడు ప్రతిపాదన. ఇక్కడ మోషేకు ఏముందండి? 3వ అధ్యాయం 10వ వచనం నిర్గమకాండం. మోషేకు ఏమన్నాడు? నేను నిన్ను ఎన్నుకున్నాను. అది ఐ విల్ సెండ్. ఐ విల్ సెండ్ ది. నేను పంపుతున్నాను నా ప్రజల దగ్గరికి. చూడండి అక్కడ, రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. అంతే, నేను నిన్ను ఫరో యొద్దకు పంపుతాను. ఐ విల్ సెండ్. ఇప్పుడు దేవుడు ప్రతిపాదన చేసినప్పుడు ఆయన ఇచ్చే ప్రతిపాదన ఏం చెప్తున్నాడు? ఐ విల్ సెండ్, నేను నిన్ను పంపేదాను. అంతే, నేను నిన్ను పంపుతా. ఎందుకంటే నేను నిన్ను ఎన్నుకున్నా, నేను నిన్ను ప్రతిపాదించా. కొంచెం ముందుకెళ్ళాక తెలుస్తుంది తను ఎందుకు ఎన్నుకున్నాడు. అది చూడండి 9:16లో చూడండి, దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో మనకు కనబడింది మోషేని. 9:16, నా బలాన్ని, నా బలం ఏంటో నీకు తెలియాలి, భూలోకమందంతటా నా నామాన్ని ప్రచురం చేయాలి, అందుకే నేను నిన్ను ప్రపోజ్ చేశాను. అందుకే నేను నిన్ను నియమించాను, ప్రతిపాదన చేశాను. అంతే. ఏంటో ప్రతిపాదన? వెళ్ళు. రైట్. అసలు దేవుడు ఒక ఆజ్ఞ చెప్పినట్టు చెప్పాడు అనమాట. ఇస్ కమాండ్, వెళ్ళు ఫరో దగ్గర నేను నిన్ను పంపుతాను. ఇది మొట్టమొదటిది. దేవుని యొక్క ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ సెండ్. ఇది కూడా రాసుకోండి, ఐ విల్ సెండ్, ఐ విల్ సెండ్, నేను నిన్ను పంపుతా. సో లార్డ్స్ ప్రపోజల్, ఐ విల్ సెండ్. రెండవది, దేవుడు పంపించేటప్పుడు దేవుడు తన ఉనికిని మనతో ఉంచుతాడు. నువ్వు ఒక్కడ వెళ్ళాల్సిన అవసరంలా. నువ్వు ఒకళ్ళు సేవకి వెళ్తున్నావు అనుకోండి, మొన్న ఆయన అంటున్నారు, కారులో మీరిద్దరే ఉన్నారు కదండి. అదేంటండి ముగ్గురు ఉన్నాం కదా అన్నాను. అని అంటే అదేంటండి మీరిద్దరిగా కనపడుతుందంటే దేవుడు కూడా మాతో ఉంటాడండి అన్న. వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు సేవకులు. కనుక దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు. ఆయన పంపిస్తే మనతో ఉంటాడు, అంతే. అంచేత మొట్టమొదటిది గాడ్స్ ప్రపోజల్ అయితే, రెండవది లార్డ్స్ ప్రజెన్స్ ఉంటుంది అనమాట. దేవుని ఉనికి, దేవుని ఉనికి, దేవుని ఉనికి లేక దేవుని యొక్క ప్రజెన్స్, ఇంగ్లీష్లో లార్డ్స్ ప్రజెన్స్. దేవుని యొక్క ఉనికి మనతో. అది ఇక్కడ ఏమని చెప్పాడు చూడండి. ఇక్కడ ఏమన్నాడు చదువుదాం మనం. నా ప్రజలు నువ్వు తోడుకున్న వాళ్ళు వెళ్ళవలను. చూడండి అక్కడ 12వ వచనం, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. అది నిశ్చయముగా ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ బీ విత్ యూ. నేను నీకు తోడై ఉన్నాను. 3:12. సో మనకి దేవుని యొక్క ఉనికి మనకు తెలుస్తుంది. దేవుని యొక్క ప్రతిపాదించాడంటే ఖచ్చితంగా దేవుడు తన ఉనికిని మనకి ఇస్తాడు. డేవిడ్ లివింగ్స్టన్ అదే కదా, నువ్వు నాతో ఉంటే నేను ఎక్కడికైనా వెళతా, నువ్వు నన్ను బలపరిస్తే ఏ పనైనా చేస్తా. అంతే, ఎక్కడైనా సరే దేవుడు మనల్ని అలా తన ఉనికితో, అందుకనే నేను నీతో ఉంటా అని అన్నాడు. మూడవది మళ్ళా రండి తర్వాత, సరే నిన్ను తీసుకెళ్తాను కానీ నాకు ఒక పర్పస్ ఉంది అన్నాడు. పర్పస్ అంటే అర్థం ఏంటి? ఒక సంకల్పం, ఒక ఉద్దేశం,
ఒక చెయ్యాల్సిన పని. దట్ ఈస్ ద పర్పస్. ఎందుకు పిలుస్తున్నాను నేను? కారణాన్ని చెప్పేది. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఓకే, ప్రతిపాదన చేశాడు, నేను నీతో ఉంటానన్నాడు. ఏం చేయించాలని నీతో ఉంటానన్నాడు? ఒక పని ఉంది, ఆ పని నువ్వు చేయాలి. అది. మూడవది లార్డ్స్ పర్పస్, దేవుని యొక్క సంకల్పం. ఒక ఉద్దేశం. కనుక దేవుని యొక్క ఒక సంకల్పం ఉన్నది. ఇక్కడ ఆ సంకల్పాన్ని చెప్పాడు. ఏంటి ఆ సంకల్పం? 10-11. నిన్ను ఫరో దగ్గరకు పంపుతా, నా ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని. అది కనుక నా ప్రజలను ఐగుప్తుది తోడుకొని రావాలి. అందుచేత నా ఉద్దేశం ఏంటంటే ఐ విల్ బ్రింగ్ యూ. నేను నిన్ను తోడుకొని వెళ్తా. నేను నిన్ను తోడుకొని వెళ్తా. నీతో పాటు నా ప్రజలందరినీ తీసుకొని వెళ్తా. సో ఈజిప్ట్లో నుండి అక్కడ చూడండి 10-11 వచనాలు. 10-11 వచనాలు. ఇజ్రాయెల్ అయిన ప్రజలను ఐగుప్తులో నుండి నువ్వు తోడుకొని వెళ్ళాలి. అది దట్ ఈజ్ పర్పస్. అందుకని అంటే నేను తోడుకొని పోవటానికి నేను తోడుకొని వెళ్ళటానికి కోసం నాకు జ్ఞానం ఉందా? నేను తోడుకొని వెళ్ళటానికి నేను నా మాట ఎవరు వింటారు? అవన్నీ తర్వాత నీ అనుమానాలకి జవాబిచ్చేది దేవుడు. ముందు ఆయన దిస్ ఈజ్ ప్రాసెస్. ఇది. సో దేవుడికి ఒక ప్రతిపాదన ఉంది, అది నువ్వే. దేవునికి ఒక ఉనికి ఉంది, ఆ ఉనికి నీ కోసమే. దేవునికి ఒక పర్పస్ ఉంది, అది నువ్వు చేయడానికి కోసమే. ఆ పర్పస్ డ్రివెన్ లైఫ్, సంకల్ప సిద్ధ జీవితం కదా. ఏంటి ఆ సిద్ధ జీవితం? సిద్ధ అంటే నడవడం, డ్రైవ్ అని అర్థం. సిద్ధ అంటే కదులుతున్న అని అర్థం. కదులుతున్న జీవితం ఏంటది? మంచి పనులు చేయాలని. ఇక్కడే మీరు ఎఫెసీ 2:10 నోట్ చేసుకోవాలి. సంకల్పం అంటే కనుక ఎఫెసీ 2:10 ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఉన్నాము. యాకోబు 1:18 మీరు ప్రథమ ఫలముగా ఉండుటకై సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము దేవుడు మనలను కనెను. ప్లాన్ ప్రకారం కన్నాడంట. ఆ ప్లాన్ని మీరు అమలు చేయాలని. ఒక పర్పస్తో దేవుడు మనల్ని కన్నాడు, ఒక పర్పస్తో దేవుడు మనల్ని తయారు చేశాడు. అది మనం తెలుసుకొని ఉంటే రైట్, దాన్ని మనం నెరవేరిస్తే. సో మూడవది దేవుని యొక్క సంకల్పం. సరే, ఇక వెళ్తున్నప్పుడు కొంచెం కిందకి వెళ్ళాను. చెప్పాడు, అనుమానాలు వచ్చినాయి. తన భూత వర్తమాన భవిష్యత్ కాలాలని చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ అన్నాడు, ఏమన్నాడంటే నువ్వైతే చేయలేవు, దగ్గరికి వెళ్ళాలి, ఫరోతో మాట్లాడాలి. నువ్వైతే మాట్లాడలేవు, నేను నీకు తోడుగుంటా. సో నీకు మాట్లాడటం రాదు, నేను నీకు శక్తిని ఇస్తా. నన్ను నమ్మరో, ఇదిగో నీ చేత సూచక్రియలు చేయిస్తా. సో ఫరో ఇంకా కఠినం అవుతాడు. అయినా సరే నువ్వు 10 సూచక్రియలు చేస్తావు. ఇవన్నీ చెప్పాడు అక్కడ. చెప్పాడు కనుక నువ్వు ఎలా చేయగలవంటే నా బాహుబలం నీకు తోడుగా ఉంటుంది. లార్డ్స్ పవర్, దేవుని యొక్క శక్తి. 4వది దేవుని శక్తి. చూసారా, అసలు మనకి చాలా చెప్పడానికి కూడా బాగుంటుంది అనమాట. 5 P's. మొట్టమొదటిది ప్రపోజల్, రెండవది ప్రజెన్స్, మూడవది పర్పస్, 4వది పవర్. వరుసగా ఉన్నాయి మళ్ళీ, వరుసగా ఉంది అనమాట. అక్కడ ఏమని చెప్పాడు చూడండి, 20వ వచనంలో. 20వ వచనం, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను తయారు అన్నిటిని చూచి నేనే పాటు చేస్తాను. ఏం చాపి? అది అంతే. సో దేవుడు ఏమంటున్నాడు? ఐ విల్ స్ట్రెచ్ ఫోర్త్ మై హ్యాండ్. ఐ విల్ స్ట్రెచ్. ఐ విల్ స్ట్రెచ్ ఫోర్త్ మై హ్యాండ్.
నా చేతిని చాపుతాను నేను. నా చేతిని చాపి నేను గొప్ప కార్యాలని చేస్తా. 3:20. అక్కడ దానికి నేను నిన్ను బయటికి తీసుకెళ్తే అక్కడ మనం 10:11 రైట్. సో దేవుని శక్తి కనుక నా చేతిని చాపి నేను సూచక్రియలన్నీ చేస్తా. నువ్వు కాదంటానికి లేదు, ఎందుకంటే దేవుని శక్తిని ప్రతి ఒక్కడు పొందుతాడు. దేవుని శక్తి లేకపోతే వాళ్ళు ఏ కార్యం కూడా చేయలేరు. మీరు పౌలుని తీసుకోండి, గిద్యోని తీసుకోండి, దానియేలుని తీసుకోండి, నెహెమ్యాని తీసుకోండి, అంటే నాయకుల్ని మీరు ఎవరిని తీసుకోండి, దావీదుని తీసుకోండి, లేకపోతే ఎంతమంది నాయకులు మీరు తీసుకున్నా, ఎజ్రాని తీసుకున్నా, నెహెమ్యాని తీసుకున్నా, వీళ్ళందరూ కూడా దేవుని కార్యాలను ఎలా చేయగలిగారంటే దేవుని శక్తితోనే చేయరు. కనుక ఆయన శక్తి ఎంత గొప్పదంటే నిత్య శక్తి. అది నన్ను బలపరచువాని అందే సమస్తము చేయగలను. అక్కడ అది పాయింట్, అది సమస్తము చేయగలను. అది నోట్ చేయండి. ఫిలిప్పీ పత్రిక 4:10. కనుక సమస్తము అనే పదాన్ని అక్కడ అండర్లైన్ చేయండి. 4:13 అండి. ఫిలిప్పీ 4:13. అది సమస్తము చేయగలను అంటే నన్ను దేవుడు బలపరిస్తే ఏదైనా చేయగలను. సో ఎంత గొప్పది దేవుని శక్తి, అంత గొప్పది. దేవుని నిత్య శక్తి అండి. రోమా 1:20 రాసి ఉంటుంది. దేవుని యొక్క నిత్య శక్తి. నిత్య శక్తి జగదుత్పత్తి మొదలుకొని నేటి వరకు సృష్టింపబడిన వస్తువులను గురించి ఆలోచించుడు చేత తేటపడుచున్నదే అండి. అంటే దేవుని యొక్క నిత్య శక్తి. నీవు అయిపోద్ది, ఇంకా అయిపోద్ది, మనం ముందెళ్ళిపోవాలి, 40 మందికేనంట లోనిచ్చేది అంటే ఇక్కడ నిత్య శక్తి, నిరంతరం నిలిచే ఆయన శక్తి. సో దేవుని శక్తి, లార్డ్స్ పవర్. ఇక చివరిది, సరే మరి శక్తి ఇస్తానన్నాడు. అయితే ఎలా రుజువు అవుతుంది అది? అప్పుడు దేవుడు చెప్పాడు, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది కదా, ఆ కర్రతో సూచక్రియలు చేయి. ఆ కర్రతో సూచక్రియలు చేస్తాడు. వెరీ గుడ్. దేవుడు అక్కడ వనరుల్ని సమకూరుస్తానన్నాడు. వనరులు, అందులో మొట్టమొదటి వనరు ఏంటనుకున్నారు? ఇజ్రాయిలీలే. అక్కడ నా మాట నమ్మరు. నువ్వెవరో, ఏ దేవుడిని చూసావని అడుగుతారు. అని అడిగితే వెంటనే చెప్పాడు, అదేమిటంటే నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని ప్రత్యక్షమయ్యానని చెప్పు. అంటే అక్కడ 3 భూత వర్తమాన భవిష్యత్ కాలాలని చెప్పినప్పుడు వాళ్ళు నమ్ముతారు. ప్రజలనే నీకు ఒక వనరుగా ఇస్తా. స్టివర్డ్స్కి అంటే ఒక నాయకుడికి 3 ప్రధానమైన వనరులు ఉంటాయండి. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం ప్రకారం 3 వనరులు ఉంటాయి. 1 ధనం, 2 సమయం, 3 ప్రజలు. ఈ 3 వనరులు అక్కడ రాస్తాడు. కొరింథీ మొదటి పత్రిక చివరి అధ్యాయం అనమాట, 16వ అధ్యాయంలో స్టివర్డ్షిప్ రాస్తాడు. స్టివర్డ్షిప్ అంటే గృహ నిర్వాహకత్వం. గృహ నిర్వాహకత్వం. గృహ నిర్వాహకుడిగా ఉంటే ఖచ్చితంగా మీకు ఇందులో ఇప్పుడు ప్రజలనే నీకు ఇస్తా. ప్రజలందరూ నీతోనే ఉంటారు. అప్పుడు ఏమవుద్దండి? అక్కడ రాజు కాదంటానికి వీల్లేదు కదా, వాళ్ళంతా పనిచేసి వాళ్ళు వాళ్ళే అక్కడ. అందుచేత ప్రజల్ని నీకు ఇస్తా అంటే అక్కడ నోట్ చేసుకోండి, దేవుని ఏర్పాటు. 5వది దేవుని ఏర్పాటు. లార్డ్స్ ప్రొవిజన్.
దేవుని ఏర్పాటు అక్కడ చెప్పాడు. అక్కడ చూడండి, అక్కడ ఐ విల్ గివ్ ద పీపుల్ ఫేవర్, ప్రజలు నీకు ఫేవర్గానే ఉంటారు. చూడండి ఒకసారి నిర్గమకాండం 16 నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ పెద్దలను పోగు చేసి, నీ పితరుల దేవుడిని యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు దేవుడు నాకు ప్రత్యక్షమై, నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించదని నిశ్చయంగా సూచితిని. ఐగుప్తు బాధల్లో నుండి పాలుతెనలు ప్రవహించే దేశానికి కనానీయులు, హిత్తి, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, ఎబూసీల దేశమునకు మిమ్మల్ని రప్పించదని సెలవిచ్చినప్పుడు వారితో చెప్పము, వారు నీ మాట విందురు. అది వారు నీ మాట నేను అలాగా వాళ్ళు మాట వినలేదనుకోండి, మోషే అక్కడ ఏం చేయడానికి లేదు. అక్కడ వారు నీ మాట విందురు. అంత మాత్రమే కాదు, పెద్దలను ఐగుప్తు రాజుకు వెళ్ళి, అంటే పెద్దలు ఐగుప్తు రాజు వెళ్ళి అతన్ని చూచి, యెహోవా మాకు ప్రత్యక్షమైన కనుక మేము అరణ్యానికి 3 దినాల ప్రయాణం అంతా పోయి మా దేవుడిని యెహోవాని బలి అర్పించుకున్న అతనితో మీరు వెళ్ళి చెప్పాలి. నువ్వు పెద్దలతో చెప్తే పెద్దలు కూడా నమ్మి వెళ్ళి ఫరోతో చెప్తారు. అసలు భవిష్యత్తు అంతా చెప్పేస్తున్నాడు అక్కడ. సో ప్రజలు నీ మాట విందురు. రిఫరెన్స్ ఎంత అండి అక్కడ? అది ప్రజలు నీ మాట విందురు. సో అక్కడ ఐ విల్ గివ్ ద పీపుల్, నేను నీకు ప్రజల్ని ఇస్తా. సో రైట్, ఇదండి దేవుడు తన ప్రత్యక్షతని మనకిచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఒక మనల్ని ప్రపోజ్ చేసుకుంటాడు. ఖచ్చితంగా మనల్ని ప్రపోజ్ చేస్తాడు, అంటే మనల్ని ప్రతిపాదన చేస్తాడు. నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అని చెప్తాడు. అంతేకాదు, రెండవది తన యొక్క ఉనికిని మనతో ఉంచుతాడు. మూడవది తన ప్లాన్ ఏంటో మనకి చెప్తాడు. నాలుగవది తన శక్తిని మనకి ఇస్తాడు. ఐదవది ఆ ఏర్పాటునంతటిని ఆయనే చేసుకోండి. ఆయన సంకల్పిస్తే, ఆయన కనుక మనల్ని, ఇదంతా గాడ్స్ ప్లాన్. ఇది మోషే ఎడల దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన, అందుకు దేవుడు, అందుకనే మోషే ఆ మాట చెప్పాడు. ఏమని? మోషే పర్పస్ ఏం చెప్పాడు? అక్కడిందా మనం చదివాం. ఏమన్నానంటే, నా బలం ఏంటో తెలియాలి, నా నామాన్ని ప్రకటించాలి. అది దేవుడికున్న ఆలోచన. ఆయన బలం తెలియాలంటే 5 జరగాలి, నామం ప్రకటించాలంటే 5 ఖచ్చితంగా జరగాలి. ఈరోజు మనం కూడా దేవుడి బలం ఏంటో నువ్వు పొందకుండా దేవుడి నామాన్ని ఎలా ప్రకటిస్తారండి? అసలు దేవుడు పాపం నుండి, మరణం నుండి, శాపం నుండి, సాతాను బంధకాల నుండి, పాతాళం నుండి, ఈ భయంకరమైన, అసలు వీటి నుండి ఎవడు విడుదల పొందలేడు. అంత మనకు పవర్ లేదు అక్కడ. సో దేవుడు తన బాహుబలం చేత, తన యొక్క శక్తిమంతుడైన దేవుడు తన ఉనికిని మనతో వచ్చినప్పుడు తెలిసింది, యెహోవా నా బలమా. వాళ్ళు పాటలు పాడింది ఏంటి? అదే పాట, యెహోవా నా బలమా. అసలు బయటకు వచ్చిన వెంటనే అదే పాట పాడతారు వాళ్ళు, ఎర్ర సముద్రం నుండి. యెహోవా నా బలము నా గానము అంటే అర్థం, బలం ఏంటో నాకు తెలిసింది, నా పాట కూడా ఆయనే. నేను పాట పాడుతున్నానంటే, నా నోట స్తుతిగానం ఉందంటే ఆయనే. సో మోషే ద్వారా దేవుడు ఈ కార్యాలు జరిగించాలని అనుకున్నాడు. దేవుడు తన బలాన్ని చూపించి తన నామాన్ని ప్రకటించాలని ఇష్టపడ్డాడు. వెరీ గుడ్, ఇంతవరకు గాడ్స్ ప్లాన్ అర్థమైపోయింది. రైట్. అయితే మోషే ఇక్కడ తనకున్న అనుమానాలని కూడా దేవుడితో వ్యక్తం చేశాడు. వ్యక్తం చేసినప్పుడు మనం కూడా దేవునితో మన విషయాలను ఇట్లా అడగవచ్చు. ప్రభువా, మరి నాకు ఇలా ఉంది, మరి నేను, ప్రతి ఒక్కళ్ళు డౌట్ వచ్చిన వాళ్ళు దేవునితో అడగటం తప్పేం కాదు.
అబ్రహాంలాగా లోబడి వెళ్ళిపోవటానికి వచ్చి అందరూ అబ్రహాములు కాదు కదా, అందరూ అతను ఏమాత్రం అడగలేదంట. ఇప్పుడు నన్నే కనుక రమ్మనంటే ప్రభా మరి అక్కడ పొజిషన్ ఏంటి, నేను ఎలా ఉంటానో అడగవచ్చు, తప్పే ఉంది. మన పరిస్థితులను బట్టి మనం అడుగుతాం, అడగటం ఏం తప్పు కాదు. కానీ దేవుడు ఆన్సర్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ ఉండకూడదు. దేవుడు అక్కడ ఆన్సర్ ఇచ్చేసాడు అనుకో, వెళ్ళిపోవటమే కంతే. అప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. సరే, మోషే తనకున్న అనుమానాలని నివృత్తి చేసుకోవటంలో కూడా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చాడు. అంటే మనకున్న క్లారిటీ ఇస్తాడు. అలాగే గిద్యోను కూడా, నువ్వు దేవుడు అని నేను రుజువు చేసుకుంటాను అని అన్నాడు. నువ్వు రుజువు చేసుకునేది ఏంటరా, నువ్వు రుజువు చేసుకుంటేనే నేను దేవుడినా అని అనలా. దేవుడు అవకాశం ఇచ్చాడు అక్కడ. తనని చక్కగా ఒక రుజువు చేసుకుని, ఎస్ నేను యెహోవాను చూశాను అనని దేవుడే సమాధానకర్త అని బలిపీఠం కట్టి మంచి ధైర్యంతో ఆ రాత్రి వెళ్ళిపోయి చెట్లన్నింటినీ తెగ నరికేసి అందులో ఉన్న బయలు యొక్క దేవత విగ్రహాన్ని నరికేసేసి దేవుడు ఎంత గొప్పోడని చాటి చెప్పడం మనకు కనపడదు. ఎరుబ్బయలు అని పేరు పెడతారు. ఒక అద్భుతమైన ఒక పవర్, ఒక అద్భుతమైన శక్తి రుజువు చేసుకోవటంలో మనిషి పొందుతాడు. ఒక రుజువైందనుకోండి, ఎస్ కొంచెం యెరూషలేము రండి, లేకపోతే ఇజ్రాయెల్ చూడండి, మీకు చాలా రుజువులు కనపడతాయి. ఇజ్రాయెల్ వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది వర్తమానాల్లో మార్పులు వస్తాయి. ఎందుకని, ఇంతకాలం మనం వింటాం, ఇంతకాలం బొమ్మల్లో చూస్తాం, కానీ నేరుగా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అనుభవం వేరేది. అది ప్రత్యక్ష అనుభవం. కనుక అలాగే దేవునితో ఉన్న సత్సంబంధం, దేవుని ద్వారా రుజువు చేయబడిన సత్యం జీవితాల్లో ఉన్నప్పుడు ఆ విషయాలు కూడా మనం చూద్దాం. కనుక దేవుడు వాళ్ళకున్న లోపాలని ఎలా సరిచేశాడో వాటిని కూడా మనం చూద్దాం. రైట్, ఒక్కొక్క లోపాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిది, మోషే ఇక్కడ స్టార్టింగ్లో ఏం చెప్పాడో చూద్దాం. అంటే ఇది 4వ అధ్యాయం వరకు కూడా మనం చూస్తాం, కానీ వరుసగా మనం ఇక్కడ నుండి చూద్దాం. మొట్టమొదటిది, మోషే ఇలా అన్నాడు. చూడండి అక్కడ 11వ వచనం. అక్కడ హూ యామ్ ఐ అని ఉంటుంది. అక్కడ ఎవరిని తోడికి వెళ్ళడానికి అంటే తనకి ఆ దమ్ము లేదని మోషే తలంచాడు. దీన్ని మనం ల్యాక్ ఆఫ్ ఫిట్నెస్, నేను తోడుకొని వెళ్ళే అంత సామర్థ్యాన్ని నేను కలిగి లేను, అది మోషే యొక్క ఆలోచన. అఫ్కోర్స్ అప్పటి వరకు మోషే మరి రథాలు నడిపుండొచ్చు, మరి గుర్రాలు నడిపుండొచ్చు, లేకపోతే అద్భుతమైన సైన్యాన్ని నడిపించవచ్చు, ఒక ఫరో కూతురు కొడుకు అనిపించుకోవచ్చు, ఒక్క దెబ్బతో చంపేసి ఇసుక కింద కప్పెట్టేసిన అనుభవాలు ఉండొచ్చు. మరి అక్కడున్న 2 పిరమిడ్లకి ప్లానింగ్ వేసి ఉండొచ్చు. అక్కడ ఉన్న రామ్సేన్ పట్టణానికి టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. లేకపోతే అక్కడున్న రాజ్యంలో ఫరో తర్వాత ఇక నెంబర్ 1 నెక్స్ట్ ఎవర్రా అంటే అధికారి అంటే మోసేసే. కనుక సైన్యాధ్యక్షుడు అంత మాత్రం కాక ఒక ఆర్కిటెక్ట్, ఒక ఇంజనీర్, ఒక ప్రవీణుడు, సకల శాస్త్ర ప్రవీణుడు అని ఉంది, సకల శాస్త్ర ప్రవీణుడయ్యను అని ఉంది. అన్ని శాస్త్రాల పరంగా ప్రవీణత పొందినాడు. అలాంటి మోషే ఐఎమ్ అన్ఫిట్, నాకు ఫిట్నెస్ లేదు. అంటే ఫిట్నెస్ అంటే నేను తీసుకెళ్ళలేను అన్నాడు. అంటే మోషే భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? అది దేవుని కార్యం. చాలామంది చూడండి, పెద్ద పెద్ద అధికారులు ఉండొచ్చు, అధికారంలో ఉన్నవాళ్ళు వేది మీదకి వచ్చి క్రిస్మస్ టైంలో కూడా 2 మాటలు చెప్పమంటే అనర్గళంగా మాట్లాడిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి దేవుని సన్నిధి అస్సలు మాట్లాడలేరు. ఎందుకంటే అది దైవికమైన కార్యం. అది అలాటప్పగా రాజకీయంగా చేసేది కాదు, ఎక్కడ ఎలా మాట్లాడితే అలా మాట్లాడేది కాదు. అందుచేత మొట్టమొదట మోషే తన యొక్క డౌట్ని వ్యక్తం చేశాడు. ఆ డౌట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిట్నెస్, నాకు ఫిట్నెస్ లేదు. అక్కడ అతను వేసిన ప్రశ్న ఏంటి చదవండి. నేనెంతటి వాడు,
హూ ఎమ్ ఐ, అసలు నేను ఎవరినే తీసుకెళ్ళటానికి నేను ఎవరినండి, నేను ఎంత, అక్కడ మరి ఇంగ్లీష్లో అలా ఉంది, హూ ఎమ్ ఐ, అసలు నేను ఎవరినండి, నేను ఎంతటోడిని. ఈ మాట, ఇలాంటి పదాలు మనం బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు అక్కడ చెప్తాడు. ఏలియాతో కూడా అదే చెబుతాడు. ఏలియా ఏమంటాడు, ఏలియా మాట్లాడుతూ, ఇక నన్ను తీసేసుకో, నేను చేయాల్సినంత సేవ చేసేసానేక, ఇక చాలు ఇక అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, అదేంటే ఇంకా చేయాల్సిన పనులు ఇంకా 3 ఉన్నాయి, అవి నువ్వే చేయాలి, ఖచ్చితంగా నువ్వే చేయాలి. ఒకటి, నీ తర్వాత జనరేషన్ని ఎలీషాని నువ్వే అభిషేకించాలి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశానికి నువ్వు యెహూను సిద్ధం చేయాలి, యెహూను అభిషేకం చేయాలి. సిరియాకి హజాయేల్ని అభిషేకం చేయాలి. అందుచేత ఈ పనులు ఎవరు చేయాలి, నువ్వే చేయాలి. అందుచేత నేను ఎంతటి వాడిని అంటావేంటి. కనుక దేవుని దగ్గర తన చేతకాని తనని ఒప్పుకోవటం కూడా గొప్పతనమే. చాలామంది మేము చేసేస్తామని చెప్పి ఫెయిల్ అయ్యాకంటే, అసలు ప్రభు నేను ఎంతటోడిని ఆయన అని తన స్థితిని తానే ఒప్పుకోవటం వలన దేవుడు సత్యం చెప్పినందుకు అతనికి ఇచ్చిన జవాబు ఏమన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. అది జవాబు. ఎవరైనా సరే దేవుడి సన్నిధానంలో మన స్థితిని మనం చెప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. అందుచేత దేవాది దేవుడు మన స్థితిని ఎరుగుండి దానికి జవాబు రాసుకోండి. రెఫరెన్స్ రాయండి అక్కడ, గాడ్ ఆన్సర్ అనమాట. నేనెంతటి వాడను, ఇది మొట్టమొదటి ప్రశ్న, దానికి ఆన్సర్ దేవుడిచ్చింది ఏంటి అసలు, ఐ విల్ బీ విత్ యూ, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. కనుక దేవుని తోడు మోషేతో ఉంది, నేను నీకు తోడై ఉన్నాను. మోషే దేవుని ద్వారా నడిపింపబడటం, నేను నీకు తోడై ఉన్నాను. రైట్. రెండవ ప్రశ్న అక్కడ, నేను ఎంతటి ఉన్నాను, నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితున్నానుటకు ఇది ఒక సూచన. నువ్వు ఆ ప్రజలను ఐగుప్తులను తోడుకొని వచ్చిన తర్వాత ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించెదరు. చిత్తగించుము, నేను ఇజ్రాయేల్ వద్దకు వెళ్ళి వారిని చూచి, నీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేంటి అని అడిగిన వారితో నేను ఏం చెప్పగలను, నాకు ఆ జ్ఞానం లేదు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం లేదు నాకు. నీకు కూడా జ్ఞానం ఉండకపోవచ్చు. నేను పెద్ద చదువుకోలేదు, నాకు ఆ సంబంధించిన మామూలు జ్ఞానం ఉంది, చాలా ఉంది, మామూలు జ్ఞానం చాలా ఉంది, లోక సంబంధమైన జ్ఞానం, సకల శాస్త్రప్రాణం ఉంది. కానీ నేను వాళ్ళకి చెప్పలేను, నేను వాళ్ళు అంతమందిని ఒప్పించలేను, నేను అన్ని లక్షల మందిని, ఏదో ఒకళ్ళిద్దరిని ఒప్పించగలను, కానీ అంతమందిని నేను ఎలా ఒప్పించగలను, నాకు ఆ జ్ఞానం లేదు. ఏమన్నాడు, ఆ పదం చెప్పండి అక్కడ, చిత్తగించుమో, సో కనుక అక్కడ రాయబడింది, నేను ఏమి చెప్పగలను. ఇక్కడ నేనేమి చెప్పగలన్నానా, చెప్పలేను నేను. అప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన జవాబు ఏంటండి, అసలు ఇంకోటి అక్కడ దేవుడు చెబుతూ, అందుకు మోషే ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇజ్రాయేల్ తోడుకొని పోటుకు ఎంతటి వాడను అని అనగా, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను పంపితుననుటకు ఇది ఒక సూచన, అంతేకా ఐ యామ్ హ్యాత్ సెంట్ యూ, నేను నిన్ను పంపాను, అదే గుర్తు. నేను నిన్ను పంపుతున్నాను కదా, అది గుర్తు. అంటే అర్థం ఏంటి, నువ్వు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలవు, నేను నిన్ను పంపుతున్నాను. ఇప్పుడు మనకు ఆ సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, ఇందాక మనం చూసాం, మనం ఇందులో దేవుడు ఆ ప్రొవిజన్ని మనకి ఇచ్చినప్పుడు, నువ్వు వెళ్ళి ప్రజలతో చెప్పు, ఆ ప్రజలు నీ మాట విందురు, అంతే. నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళు వింటారు, మీరు కలిసి పర్వతం దగ్గర నుండి బయటకు వచ్చేయండి, నువ్వు ప్రజల్ని బయటికి తీసుకొచ్చాయి. సో ప్రొవిజన్ ఇస్తున్నాడు ఆయన, ప్రొవిజన్. నేను అందుకే పంపుతున్నాను, నేను నాకు జ్ఞానం లేదని అంటావా, నేనే ఇస్తాను నేను ఆ జ్ఞానం, నిన్ను పంపితేనే అందుకే అన్నాడు దేవుడు. ఆన్సర్ అక్కడ చూడండి, అక్కడ అతను ఇచ్చిన
నేను అనగా దేవుడు తాను ఆ విషయాలు చెప్పాడు. ఏమని? ఇది చెప్పవలెను, ఇజ్రాయిల్తో చెప్పవలెను. నేను నీకు చెప్పేదను, నీవు చెప్పవలెను. అంతే. సో నేను నీకు చెప్తా, నువ్వు వెళ్ళి చెప్పు. ప్రొవిజన్ ఆయనే ఇస్తాడు కదా. ఏమని చెప్పాలి? అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అని నేను చెప్పినట్టు చెప్పు. నీ పేరేంటి అని అడిగితే చెప్పు. వాట్ ఐయామ్, నేను ఏదైతే అయ్యున్నానో అదే అని చెప్పు. నేను చెప్పింది నువ్వు చెప్పు. మనం కూడా బయటికి వెళ్ళినప్పుడు నేను చెప్పలేను నాయన, నేను ఏం చెప్తాను అని అంటే, నేను చెప్పింది నువ్వు చెప్పు. నీ సొంతవి చెప్పుకో, భయపడతావు. నువ్వు సొంతవి చెప్తే ఆందోళన చెందుతావు, నేను ఇలా చెప్పాను ఏంట్రా అని. నువ్వు దేవుని మాట చెప్పు. దేవుని మాట చెప్తే నీకు భయం ఏంటి? యేసుక్రీస్తు ఇలాగ చెప్పాడు అని చెప్పు, అంతే. కనుక నేనేం చెప్పాలని నువ్వు ఆందోళన చెందని అవసరంలా, దేవుడు నీకు ఆ జ్ఞానం ఇస్తాడు. నెక్స్ట్ ఆ తర్వాత, వారు నన్ను నమ్మరు అన్నాడు. వారు నన్ను నమ్మరు. సో అక్కడ అతను అడిగిన మూడవ ప్రశ్న, వారు నన్ను నమ్మలేరు వాళ్ళు. ఎందుకంటే నాకు ఇప్పుడు అథారిటీ లేదు. ఇంత క్రితం అనుకోండి, మీరు అలా చేయండి అని అంటే చేసేస్తారు. ఇంత క్రితం అథారిటీ ఉంది, ఇప్పుడు తను ల్యాక్ ఆఫ్ అథారిటీ. ఇప్పుడు తనకు పవర్ అక్కడ లేదు అక్కడ. మరి అలాంటప్పుడు అథారిటీ లేనప్పుడు నీ పనులు ఎవడు చేస్తాడు? ఎవరు చేయలేరు కదా. అంచేత నేను వాళ్ళని ఎలాగ మెయింటైన్ చేయగలను? నాకు ఆ అథారిటీ ఎక్కడది? యేసుప్రభు అందుకోసమే శిష్యుల్ని పంపించేటప్పుడు మీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఏమిస్తానన్నాడు? అధికారం. ఎందుకో తెలుసా? భూలోకమందును పరలోకమందును నాకు సర్వాధికారం, ఆయనకి సర్వాధికారి అయినా ఆ సర్వాధికారాన్ని మనకిస్తున్నాడు అన్నమాట. అది కనుక అధికారం ఇవ్వకపోతే మనం లోకంలోకి వెళ్ళి ఎలా చెబుతామండి? సర్వాధికారి పిల్లలుగా మనం లోకంలో ప్రచారం చేస్తాం. కనుక ల్యాక్ ఆఫ్ అథారిటీ. ల్యాక్ ఆఫ్ అథారిటీ అక్కడ మనకు అర్థమవుతుంది. ఏమని? దే విల్ నాట్ బి బిలీవ్ మీ, నన్ను వారు నమ్మరు. నన్ను వారు నమ్మరు కదా. నాకు అథారిటీ లేదు కనుక వాళ్ళు నమ్మరు. మనం పరిపోయినాడు అనుకుంటా, చాలా కాలం అక్కడ ఉండేవాడు కదా, వెళ్ళిపోయావు కదా, నువ్వు గుర్రాల మీద తిరిగేవాడు కదా, ఇప్పుడు వచ్చి చెప్తున్నావు నిన్ను ఎలా నమ్మాలి నేను అని అంటారు కదా. నెక్స్ట్ దేవుడు అప్పుడు ఏం చెప్పాడు ఆయన? అక్కడేమని చెప్పాడు? నమ్మలేరు అని అంటే ఏమన్నాడు? 4వ అధ్యాయం, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందరూ, యెహోవా నీ చేతిలోంది ఏంటి అని అడిగాను. అతడు కర్ర అని. అప్పుడు ఆయన దాన్ని నేల మీద పడేయి. సో అక్కడ 3 సూచక్రియలు దేవుడు చేశాడు. సైన్ అండ్ వండర్స్, సూచక్రియల ద్వారా. జవాబు. సూచక క్రియలు గుర్తుల ద్వారా. అక్కడ చాలా గుర్తులు చెప్పి సూచికలు, చేతికర్ర కింద పడేశాడు, చెయ్యల మీద పట్టమంటాడు కనుక అది అలాంటి. కనుక ఈ 2 సూచక్రియలను బట్టి వాళ్ళు ఆ తర్వాత ఈ 2 సూచక్రియలను బట్టి నమ్మకాన్ని ఈ మాట వినకపోతే ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయి ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తం అవుతాయి. 1 నుండి 9 వచనాలండి. 1 నుండి 9 వచనాలు. 4వ అధ్యాయం. 4వ అధ్యాయం. కనుక చూసారా, గుర్తుల ద్వారా దేవుడు, సూచక్రియల ద్వారా దేవుడు వాళ్ళు నన్ను నమ్మరు కదా అన్నాడు. అయితే ఖచ్చితంగా నమ్మేలా నేను చేస్తా. దేవుడు నీ చేత చాలా సూచక్రియలు, చాలామంది ప్రార్థనల ద్వారా, చాలామంది సన్నిధి ద్వారా, చాలామంది దేవుని వాక్యం ద్వారా మనం మాట్లాడుతున్నప్పుడు చాలామంది బాగుపడుతుంటారు. అది మన గొప్పతనం
కాదు, దేవుడు చేసే సూచిక్రియ. ఆ వాక్కు ఈరోజు నన్ను తాకిందండి, నిజంగా నేను ఎంత ఆదరింపబడ్డాను అంటారు కొంతమంది. కొంతమంది ఆదరింపబడతారు, కొంతమంది హెచ్చరిక పొందుతారు, కొంతమంది పశ్చాత్తాపడుతుంటారు, కొంతమంది మనసు మార్చుకొని మరు మనసు పొందుతారు, కొంతమంది బాప్తిసాలు తీర్మానం చేసుకుంటారు. ఇవన్నీ కూడా కొంతమంది పురుకొల్పబడతారు, రేపబడతారు. ఇవన్నీ దేవుడు చేసే కార్యాలు. నువ్వు మాత్రం నమ్మి చేసే అంతే. కనుక నువ్వు నమ్మరని అనుకో, నువ్వు డోంట్ వరీ. నేను సూచక్రియలు చేస్తాను నీ ద్వారా, ఆత్మ ద్వారా చేస్తాడని ఉంది మనకి. గలతీ పత్రిక 3:5 మనకి కొత్త నిబంధనలు చెబుతూ ఆత్మ ద్వారా మీలో సూచక క్రియలు మహత్కార్యాలు జరిగిస్తాడు. అద్భుతములనే పదం. సారీ. కనుక ఇది 3వది, చివరిది. ఇంకా 4 అధ్యాయాలు ఇన్ని చెప్పిన మోషే అప్పుడు ఏమన్నాడు తెలుసా? మోషే అప్పుడు కూడా ఏమన్నాడు చూడండి, 10వ వచనం. అప్పుడు మోషే నీ దాసుతో, ప్రభువా నేను నాకు వాక్చాతుర్యం లేదు ప్రభువా, వాక్చాతుర్యం లేదు, అట్రెన్స్ అంటారు. నాకు వాక్చాతుర్యం లేదు, నేను మాట నేర్పరిని కాదు, శిఖామణి గారి లాగా నేను మాట్లాడలేనండి. నేను చెప్తూ ఉంటాను, మీ నాన్నగారు అయితే అంటారు నేను శిఖామణి గారిలా మాట్లాడి. శిఖామణి గారి పాత్ర వేరేదే, అది ఆ పాత్ర వేరు. భక్సింగ్ గారి పాత్ర వేరు. మరి మీరు అసలు బైబిల్ మిషన్ దేవదాస్ అయ్యగారు రాసిన తత్వాలు ఎప్పుడైనా విన్నారా మీరు? అసలు ఎన్ని వందల తత్వాలు రాశాడు ఆయన. దేవదాస్ అయ్యగారు తత్వాలు చాలా అద్భుతంగా రాశాడు ఆయన. చాలామంది తెలిసిన వాళ్ళని, దేవదాస్ అయ్యగారు రాసిన బుర్రకథ కూడా ఉంది. సో మంచి మంచి కవి అయిన దేవదాస్ అయ్యగారు. సో ఒక్కొక్కళ్ళ పాత్రని దేవుడు ఎలాగా చక్కగా వాడుకున్నారు. సో మనల్ని కూడా వాడుకుంటాడు, ఆయనకి తగినట్టు వాడుకుంటాడు. నేను నత్తున్నాను అనకూడదు. అందుచేత ల్యాక్ ఆఫ్ అటరెన్స్, నాకు వాక్చాతుర్యం లేదు అన్నాడు. వాక్చాతుర్యం లేదు. 4 ఇవన్నీ మనకు కూడా ఉంటాయండి. చాలాసార్లు పాల్సన్ గారు అయితే భలే మాట్లాడతారా, మనం మాట్లాడలేమురా. మంచి ప్రసాద్ గారు అయితే పాయింట్ల వైజ్గా చెప్తాడరా, మనం అయితే ఇలా చెప్పలేమురా ఇలాగ అనాలి. కానీ మనం కొన్నిసార్లు ఎదటోళ్ళని పోల్చుకుంటాం, తప్పది. మన పాత్ర మందే, మన పాత్ర మందే. మన పాత్రలోని మూస అలా తీస్తే అది చాలా ప్రభువుకి ఇష్టం. మీ పాత్రలో పాల్సన కనపడకూడదు, నా పాత్రలో శిఖామణి గారు కనపడకూడదు. అందుచేత అచ్చం స్టీవెన్సన్ గారిలాగా పాడుతున్నావురా అని అనకూడదు. కిషోర్ గారు లాగా పాడాలి అంతే. ప్రభాకర్ లాగానే పాడాలి. మన పాత్ర మంద. కనుక ఇక్కడ చాలాసార్లు నీకు స్వరం లేదని, నీకు బొంగురు కొద్దని, నేను సరిగ్గా లేదని ఎదుటోళ్ళు అంటాడు, ఆడితే కొంత ఆడి పాడవద్దు అన్న. ఏం పడుతున్నాడు? ప్రభువుకి ఇష్టం అండి. నీకు సంఘంలో ఇష్టం లేకపోవచ్చు, ప్రభువుకి ఇష్టం. ద ల్యాక్ ఆఫ్ అటరెన్స్. వాక్చాతుర్యం లేదు. ఇవన్నీ మోషేకి వచ్చినాయి కాదు, మనకు వచ్చే డౌట్లు. దేవుడు అప్పుడు ఏమన్నాడండి? దేవుడు అంటే నేను నెత్తుండి అన్నాడు కదా, ఐఎమ్ అలిక్వెంట్. హ్యావ్ నాట్ ట్రై. అసలు ఏంటది? నేను లేనా అన్నాడు అంతే. అంటే ఏంటి? వాళ్ళకి నోరు ఇచ్చినోడిని నేను లేనా, వాళ్ళకి నోరు మూసినోడిని నేను లేనా, నేను ఉన్నానన్న సంగతి మర్చిపోయావు నువ్వు అన్నాడు. అబ్బా, దేవుని జవాబు, నోరిచ్చిన వాడన నేనే. తర్వాత ఇంకొక మాట ఉంటుంది, సృష్టికర్తను కదా. ఎంత చక్కని జవాబు. అంతేనండి. మీ ప్రత్యక్షతలో చదవండి.
ఏమి పలకవలసింది నేనే బోధిస్తా. అది సృష్టికర్తను, నేను బోధించేదను. ఎస్, నేను మాట్లాడతా. సో ఇక్కడ నాకు తెలిసిన అద్భుతమైన విషయాలు ఏంటంటే, నీకు నిజంగా ఫిట్నెస్ లేకపోతే దేవుడు నీకు ప్రామిస్ చేస్తున్నాడు, డివైన్ ప్రామిస్. నేను నీకు తోడే ఉంటా. నిజంగా నీకు ఫిట్నెస్ లేకపోతే గాడ్స్ ప్రామిస్, నేనున్నాను, నీకు భయపడకు. రెండవది, నిజంగా నీకు నేనేం చెప్పగలను అని కనుక నీకుంటే, నా ధైర్యాన్ని ప్లెంటిట్యూడ్ కదా, ఎస్, డివైన్ ప్లెంటిట్యూడ్. అంటే ఆధ్యాత్మికమైన ధైర్యం. నేనేం చెప్పలేను అన్నావు అనుకో, నీకు దైవికమైన ధైర్యాన్ని దేవుడిస్తాడు. మూడవది, నన్ను వాళ్ళు నమ్మరు కదా, డివైన్ పవర్. అంటే దేవుడు మనకిచ్చేది లాస్ట్. సో దిస్ ఈజ్ డివైన్ ప్రొవిజన్, దేవుని ఏర్పాటు. దేవుని యొక్క దైవ వాగ్దానం నీతో ఉంటుంది కనుక ఫిట్నెస్ నీకు వచ్చేద్ది. రెండోది, దైవ ధైర్యం. అదే స్థిరమైన నమ్మకం అంటాడు కదన్న. ప్లెంటిట్యూడ్ అంటే లోపల నుండి స్థిర నిశ్చయత, నిశ్చయతతో కూడిన ధైర్యాన్ని చెప్తాం. సో దైవ ధైర్యం అది. మూడోది, డివైన్ పవర్, దైవ శక్తి. నన్ను నమ్మరు కదా, దేవుని శక్తి నీకు ఉంటుంది. నెక్స్ట్, నేను దైవ ఏర్పాటు. ఎంత అద్భుతమైన సిస్టమ్ అండి ఇది. ప్రత్యక్షత అనేది దేవుడు మనకి ఇచ్చినప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటాడు. వాగ్దానం ఆయనే చేస్తాడు, ధైర్యం ఆయనే ఇస్తాడు, శక్తి ఆయన ఇస్తాడు. అంతేకాకుండా దానికి కావాల్సిన ఏర్పాటు కూడా ఆయన చేస్తాడు. అంటే ప్రత్యక్షతలు వేరువేరుగా ఉంటాయి. మోషేకైతే కమాండ్ ఇచ్చాడు, గిడియోన్కైతే కమిషన్ ఇచ్చాడు, ఐజేకైతే కాల్ ఇచ్చాడు. అర్థమైందా? 3 పదాలు రాసుకోండి, ప్రార్థన చేద్దాం. వాళ్ళ ముగ్గురి యొక్క డిఫరెంట్ కాల్స్. మోజెస్ కమాండ్, ఆజ్ఞ, నువ్వు రా, నేను తీసుకెళ్తాను అంతే, ఓకే. రెండోది గిడియోన్, ద కమిషన్, నెరవేర్చవలసిన ఆజ్ఞ, పాటించవలసిన ఆజ్ఞ. మూడోది కాల్. మూడింటికి 3 రెఫరెన్స్లు నోట్ చేయండి. నిర్గమకాండం 3:10 మోషే, న్యాయాధిపతులు 6:14-16 గిద్యోను, యెషయా 6:8 యెషయా. సో దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు కొన్నిసార్లు చెయ్యలాగా అని ఆదేశిస్తాడు. కొన్నిసార్లు నువ్వు వెళ్ళి నీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని మీరందరూ కలిసి అలా కమిషన్ ఎత్తాడు. అది నువ్వు ఒక్కడో చేసేది కాదు, అది అక్కడికి వెళ్ళి మొత్తం అందరినీ. సో దట్ ఈస్ కమిషన్. నువ్వు రా అని చెప్పాడు. ఐజే అలా కాదు, ఎవరిని పంపుతాను అని అంటే ఐజే అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపు. సో ఆల్రెడీ ప్రేరణతో ఉన్నాడు, నేనున్నాను, నన్ను పంపు. కనుక
దేవుని యొక్క కాల్ ఆల్రెడీ ఎరిగి రెస్పాండ్ అయినోడు. సో దేవుడు పిలవటం వేరు, ఇది కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలో ఒక భాగమే. ఇప్పుడు లుదియ హృదయము ప్రభువు తెరిచాను అని ఉంటుంది, అక్కడ ప్రభువు తెరిచాడు అని ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఏముంటుంది? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల. అది మనం దేవుడు తీసే తాళం, మనం తీయాల్సిన తాళం. 2 తాళాలు ఉంటాయి మన హృదయానికి. రెండిటి పేరు కూడా విల్ అంటారు. విల్ అంటే చిత్తము లేక ఇష్టం. కనుక దేవుడు ఎప్పుడో నీ తలుపు తెరిచేసాడు. నువ్వు తలుపు తెరిచేసి నువ్వు లోపల నుండి తాళం తీయాలి. నువ్వు నిజంగా తెరిచి ఉంటే ప్రభువు నీ లోపలికే తలుపు తెరుచుకొని వస్తాడు. ఈ రెండిటికి కూడా ఉదాహరణలు మనకు కనబడతాయి. అంచేత దేవుడు ఇచ్చే ప్రత్యక్షత అంత గొప్పది, ఆయన ప్రత్యక్షత, ఆయన కాల్ అంత గొప్పది. మనం వచ్చే వారం అలాగా డిఫరెంట్ రివలేషన్స్ని లేక డిఫరెంట్ ఆయన యొక్క ప్రత్యక్షతల్ని, ఆయన పిలుపుల్ని ఉన్నవారిని చూస్తే మన పిలుపేంటో మనకు కూడా అర్థం అవుద్ది, మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు అనేది కూడా అర్థం అవుద్ది. కనుక మనం దేవుని ప్రత్యక్షతను పొంది ఆయన పరిచర్యల్లో మనం అనుమానాలన్నీ నివృత్తి చేసుకొని, ఇది దేవుని యొక్క ప్లాన్, ఇదంతా ముందుగా ఆయన ప్లాన్ చేసుకున్నది, అది నీకున్న నీ స్థితి, అది నీ స్థితిని సరిచేయడానికి దేవుడున్నాడు, తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడున్నాడు. ఇది అది కలిస్తేనే అక్కడ సక్సెస్ అవుతుంది. కనుక దేవుడికి ప్లాన్ ఉంది. ఏమని? పంపుతాను, తొడై ఉంటాను, బయటికి తీసుకెళ్తాను, చేతిని సాపుతాను, నీకు ప్రజల్ని ఇస్తాను. ఇది గాడ్ ప్రామిసెస్, ఇది ప్రామిసెస్. అదేంటది? నీకున్న డౌట్స్ని నువ్వు సిద్ధపడటం. అది దేవుడు తన యొక్క ప్లాన్ని చెప్పినప్పుడు నువ్వు అంగీకరించడానికి కోసం అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవాలి. దేవుని ద్వారా నివృత్తి చేసుకుంటే అప్పుడు సక్సెస్ అవుతుంది, దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. రైట్, ప్రార్థన చేయండి బ్రదర్. చేశారా? చేయండి. పండు ప్రార్థన చేయమ్మా. హలో, ప్రార్థన చేసి మనం దీవెన తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవా, నీకే వందనాలయ్యా. ఇదిగో తండ్రి, సాయంకాలం సమయంలో మీ సేవకుల్ని నిలబెట్టి ప్రభువా మీరు తెలియజేసినటువంటి నీ ప్రత్యక్షత ప్రభువా, ఇగో తండ్రి, ఎవరికి ఏ విధంగా ప్రభువా, మరీ ముఖ్యంగా ఇగో తండ్రి మోషేకి నీ ప్రత్యక్షత ఎలా జరిగింది ప్రభువా, ఇగో తండ్రి మోషేను మీరు ఏ విధంగా ఎన్నుకుని ప్రభువా నాయకుడిగా నడిపించారో తెలియజేసిన మాటలను బట్టి నీకే వందనాలు ప్రభువా. ఇగో తండ్రి, అట్టి ప్రత్యక్షత ప్రభు మేము కూడా పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఇగో తండ్రి, మా విధంగా ప్రభువా మా జీవితాల్లో మీరు ఎట్టి ప్రత్యక్షత మా ఎడల మీరు చూపుతున్నారో దానికి తగినట్టుగా ప్రభువా లోబడి ప్రభువా ఇగో తండ్రి నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఇగో తండ్రి, గనులైన దైవజనులను మీరు దీవించండి ప్రభువా, ఇంకా బలంగా ప్రభువా వాడుకోండి ప్రభువా, కావలసిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వమని అడుగుచున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేసి ప్రభువా మంచి జ్ఞానంగా ప్రభువా మేము కూడా బోధించగలిగే జ్ఞానాన్ని మాకు కలగ చేయమని అడుగుచున్నాను. నీ కృపను ఎల్లప్పుడూ మా తోడుంచి నడిపించి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం చేరిన మనకు, ఇదైన రాని బిడ్డలకును, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తున్న ఆయన జనాంగానికి అంతటికని, ఆయన ద్వారా పిలువబడి ఆయన ద్వారా పరిచర్యలో బలమైన పాత్రలుగా వాడబడుతూ ఉన్న ఆయన ప్రజలందరికీ మనకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.